విజయ సింగయ్య గారు, తర్వాత నాతాని వెంకటేశ్వర హైదరాబాదు, నాతాని వెంకటేశ్వర కృష్ణవేణి, కోర్ కమిటీ మరియు సంక్రాంతి సంబరాల కమిటీ అంటే మొత్తం 10 మంది. బస్సులు కూడా వీరేంద్ర మాస్టర్ రండి, పైకి రండి. వీరే పండు క్రియేషన్స్. చంద్రయ్య పాత్రధారి బీసీ వెల్ఫేర్లో ఉద్యోగం చేస్తున్నాడు. నాగేశ్వరరావు గారు పడమటిగాలి నాటకంలో హీరో. భవానీ విజయవాడ. డివి సుబ్బయ్య గారు, దేనువకొండ వెంకట సుబ్బారావు గారు ఆయన పేరు, మేము ముద్దుగా సుబ్బయ్య గారు అనుకుంటుంటాం. రండి. ప్రెసిడెంట్ పాత్రధారి పోలవరం పూజ, ఆ జుట్టు చూసి నమ్మాల్సిందే. కమలాకర్ వేషం చేయడం కాకుండా మేకప్ ఆర్టిస్టు ప్లస్ సెట్ కూడా అతనే వేస్తుంటాడు మాకు. ధనరాజ్ అవుతాడు ఏరన్పాలెం, మనకి బంధువు అవుతున్నా మన ఊరికి. అమెంటుతో సత్కరిస్తున్నారు గరిపడి వెంకటేశ్వర గారు. థ్యాంక్ యూ శశి గారు. నాతాని వెంకటేశ్వర గారు బసవయ్య గారిని దుశ్యాలతో సత్కరిస్తున్నారు. నాతాని సీతారామ గారు సహకరిస్తున్నారు. మొమెంటో సింగయ్య గారు, విజయ సింగయ్య గారు మొమెంటో వెంకటేశ్వర తమ్ముడు పూలమానం గురించి జీవీఆర్ గారు మీరు కూడా వేయండి. అందరూ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా. పచ్చా రామారావు రావాలి, రామారావు రావాలి, త్వరగా రావాలి. ఈ సన్మానం ఎందుకు చేసావో చెప్పమంటున్నారు. అది ఈనాటి పేపర్లో కూడా వచ్చింది. దాని గురించి అంతకుముందు మనం ఇట్లా సంక్రాంతి సంబరాల్లో ఒక మనూరు మొట్టమొదటి పిహెచ్డి అని చెప్పి సన్మానం చేసాం. ఇదేంటంటే రాష్ట్రపతి అవార్డు అంటే సామాన్యమైన విషయం కాదు. చంద్రబాబు నాయుడు చేతి మీద. బసవయ్య నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మన గ్రామానికి సర్పంచ్గా పనిచేసినటువంటి నాతాని సత్యనారాయణ గారి పెద్దబ్బాయి. నాకు చిన్నప్పటి నుంచి బాగానే క్లోజ్గా పరిచయం ఉంది. మొట్టమొదటి నుంచి కూడా చదువుల్లో చాలా సిన్సియర్గా ఉండేవాడు. చదువుల్లో దిట్ట, సరస్వతి పుత్రుడు. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు, ఎంఎస్సి టెక్నాలజీ. తర్వాత పిహెచ్డి చేశాడు. తర్వాత ఉద్యోగంలో చేరటం జరిగింది. ఎన్నో పుస్తకాలు రాశాడు. మనకి ఆయన విలువ తెలియదు కానీ జాతీయ స్థాయిలో ఆయన గురించి తెలిసినటువంటి వ్యక్తులకి ఆయన ఇంపార్టెన్స్ ఏందో తెలుసు. మనం లాంటి కుగ్రామం నుంచి, చాలా చిన్న గ్రామం నుంచి జాతీయ స్థాయికి ఎదిగి రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రపతి అవార్డుని తీసుకోవటం అనేది చాలా, ఆయన కంటే కూడా మన కనపూరు గ్రామానికి గర్వకారణం. ఎందుకంటే మనలో తిరిగి ఆ స్థాయికి వెళ్ళి రాష్ట్రపతి దగ్గర అవార్డు తీసుకోవటం అంటే చాలా చిన్న విషయం కాదు. దాని వెనక ఎంతో కృషి దాగి ఉంది. ఇప్పుడు మన బసవయ్య మాట్లాడతాం. గ్రామ పెద్దలకు, అందరికీ సభను అలంకరించిన పెద్దలకు ఈ సన్మానం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు మార్చి 3న నేను ఇక్కడ ఉన్నప్పుడే నాకు తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడు అనుకునేవాడిని ఇంత చేసినందుకు ఏదో ఒక రికగ్నిషన్ రాలేదే అనే బాధ ఉండేది.
ఆ బాధలో జస్ట్ ఈ రావటం, రికగ్నిషన్ రావటం అనేది ఒక న్యూస్ నాకు చాలా ఆనందం కలిగించింది. ఇప్పుడు మా ఇన్స్టిట్యూట్ 175 సంవత్సరాల ఇన్స్టిట్యూట్. 175 సంవత్సరాల్లో ఎవరికి రాలా ఇంతవరకు. సో ఈ కనపర్రు గడ్డ అనేది, మట్టి అనేది అంత దానికి అంత బలం ఉంది. సో దాన్ని ఉపయోగించుకోవాలి మనం. ఇంట్రెస్ట్గా చేసినందుకు ఈ రికగ్నిషన్ ఎప్పుడైనా వచ్చింది. దానికి చాలా రుణపడి ఉన్నాము, గ్రామానికి చాలా రుణపడి ఉన్నాము. ఈ 175 సంవత్సరాలు రానందుకు మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎంతో ఇలాగనే సత్కారాలు చేశారు. ఒక వారం అంతా సత్కారం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ఆనందంగా ఉంది. సో 170 సంవత్సరాల్లో అందరికీ రాష్ట్రపతి అవార్డు వచ్చినందుకు. ఈ రాష్ట్రపతి అవార్డు ఎందుకు వచ్చిందంటే మట్టి, రోడ్ల మీద ఉన్న మట్టి ఊడ్చేవాళ్ళం అనమాట. ఊడ్చి దాని మీద రీసెర్చ్ చేశాం. దాని మీద రీసెర్చ్ చేసి పొల్యూషన్కి కారణం ఏంది. ఇప్పుడు బాంబే లాంటి సిటీల్లో రోడ్డు మ్యాప్లు ఉంటాయి, రోడ్లు ఏ రోడ్డు ఎటుకుపోతుంది అనేది. మేము చేసిన వర్క్ మీద ఆ పొల్యూషన్ మ్యాప్ ప్రిపేర్ చేసాము. ఆ పొల్యూషన్ మ్యాప్ తీసుకొని బిల్డర్స్ చాలా ఉపయోగపడుతుంది. ఈ ప్రాంతం పొల్యూషన్ ఫ్రీ అంటే ఆ బిల్డర్స్కి చాలా కస్టమర్స్ వచ్చి రేట్లు పెరిగినాయి అనమాట. సో దాని ద్వారా చేస్తారు. ఆ బిల్డర్స్ కూడా నామినేట్ చేశారు నాకు రావటానికి. అలాంటి వర్క్ రికగ్నిషన్ రావటం చాలా ఆనందంగా ఉంది. సో ఇదంతా దీనికి కారణం ఏంటంటే నేను కడపర్తి నుంచి వెళ్ళాను. ఇదొకటే కారణం, నాకు రావటానికి కూడా కారణం అది. సో అందరూ ఇప్పుడు మన యంగ్స్టర్స్ అందరూ కృషి చేసి ఇలాగనే అవార్డులు తెచ్చి గ్రామాన్ని ఒక రికగ్నిషన్ అనేది రావాలని కోరుతున్నాను. సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో మమేకం ప్రయాణం చిరునవ్వులే పూలు నిట్టూర్పులే తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమే సంద్రం ఆసే పచ్చదనం ఆరే ఋతువుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం నువ్వెంత నేనెంత రవ్వంత ఎన్నో ఏళ్ళకి సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంతా తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ఎవడికి సొంతమిదంతా ఇది ఎవ్వడు నాటిన పంట ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్ట తరముల నాటికతంతా మన తదుపరి మిగలాలంట కదపక చెరపక 10 కాలాలిది కాపాడాలంట ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై ఓ కొంచెం తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం అలరే అలా ఆయనందలాలా అందరూ చూడండయ్యా చూపిస్తాడు ఏదో లీలా అలరే అలా ఆయనందలాలా అడలా ఇలేసాడు కోలాటాల గోలా గోలా ఓ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా